హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ శ్రీదేవి. విశాఖపట్నంలో స్టార్ట్ అయిన మా జర్నీ రాజమండ్రి గోదావరి నది మీదుగా ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను, పచ్చని పొలాలను చూస్తూ మా ఈ ప్రయాణం విజయవాడకు చేరుకుంది. ఇక్కడ నుండి విజయవాడ శ్రీశైలం ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మా ప్రయాణం శ్రీశైలం సాగింది. మధ్యలో నల్లమల అడవులు అందాలు చూస్తూ మా గమ్యానికి మేము చేరుకున్నాము. మేము అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి భవనంలో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి స్వామి దర్శనానికి వెళ్ళాము. స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. అలాగే శక్తిపీఠం అయినటువంటి శ్రీ భ్రమరాంబిక అమ్మ దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం. ఇక్కడ దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్ చాలా బాగుందండి. మేము దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్లో కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నామండి. లోకల్ ట్రిప్లో ఉన్నటువంటి సాక్షి గణపతి దేవాలయం దర్శనం చేసుకున్నామండి. శ్రీశైలం కొండ ప్రాంతం నుంచి వస్తున్న పాలధార పంచదార ప్రాంతానికి మేము చేరుకున్నాం. ఇక్కడ వాటరు చాలా టేస్ట్గా ఉంది. శిఖరేశ్వర స్వామి దర్శనం చేసుకుని మెట్ల మార్గంలో పైకి వెళ్ళి బైనాకులర్ సహాయంతో శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి బయలుదేరి హటకేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. మనం ఎక్కడ చూసినా లింగానికి ఎదురుగా నంది స్వామిని చూస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ నంది స్వామికి పక్కగా తిరిగి ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి సాలగ్రామ లింగేశ్వరిని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ స్వామికి పాతాళగంగా జలంతో స్వామికి అభిషేకిస్తారు. ఇక్కడే ఉన్నటువంటి లలితాంబిక అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. ఇక్కడ పాతాళగంగ దర్శనం కోసం మేము రోప్వేలో అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి బయలుదేరి నాగార్జున సాగర్ డ్యామ్ చూడటానికి బోట్లో బయలుదేరి వెళ్ళాము. శ్రీశైలం నుంచి బయలుదేరి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాము. ఇక్కడతో మా ట్రిప్ ఎండ్ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.